దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. దేవాలయాలు మొదలు మా ఫాదరు ఉన్నప్పుడు నా చిన్నతనంలో ఒక దేవాలయం కట్టించాడు. మా తొండలాయి గ్రామం అంతకుముందే ఉండేది, ఇది గుడి చిన్నగా ఇది ఉండేది, దాన్ని కట్టించాడు. అది ఎప్పుడు 1952లో కట్టించాడు మా ఫాదర్. అయితే అది మొన్న ఒక 10 ఏళ్ల కింద వరకు ఏమైందంటే అది శిథిలావస్థకు వచ్చింది. దానికి ఇంకొక 1 ఎకరం స్థలం నేను కొనిచ్చాను. అప్పుడు 20 ఏళ్ల కిందనే కొనిచ్చాను నేను. దాని తర్వాత ఇక డెవలప్ చేద్దాం అనుకొని తర్వాత ఒక 10 ఏళ్ల కింద మళ్ళీ డెవలప్ చేద్దామని దాన్ని మొత్తం తీసేసి మొత్తం కొత్తగా గుడి అంతా బిల్డింగ్ అంతా కొత్తగా కట్టేసేసి గుడి మొత్తం కొత్తగా కట్టేసి తర్వాత ఒక రూములు వసతికి కూడా కల్పించేసి మంచిగా స్థలం గిలంగా పెట్టేసి మంచిగా డెవలప్ చేశాం. ఆ గుడి ఆంజనేయ స్వామి గుడి, తొండలాయి గ్రామం ఆంజనేయ స్వామి గుడి. అయితే అదేంటంటే ఆ గుడి ప్రభుత్వం రికగ్నైజ్డ్ గుడి, అది దాని పేరు మీద ఒక 10 ఎకరాల భూమి కూడా ఉంది. కానీ ఏమీ లేదు, జరుగుతలేదు. ఆ ఎకరాల భూమిని కూడా దాని కింద చేసి ఆ యొక్క భూమి యొక్క ఆదాయాన్ని గుడికి వచ్చేటట్టు కూడా చేశాం. అంతేగాక ఆ గుడికి పూజారికి ఇది నెల జీతం వచ్చేటట్టు కూడా నేను మళ్ళీ ఈ మధ్యనే గవర్నమెంట్కి రాసి చేయించి చేసి వచ్చాను. ధూపదీప నైవేద్యానికి నెలకు మనకు 10,000 రూపాయలు వస్తున్నాయి. ఆదాయానికి 10 ఎకరాల స్థలం ఉంది. మంచిగా నేను మొత్తం 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అందరం కలిసి ఆ గుడిని కట్టించాం కొత్తగా. నేను ఒక 4-5 లక్షలు, అట్లా కొంతమంది అందరు 3-4 లక్షలు, 1,00,000 మొత్తం 30 లక్షలకి ఎక్కువ. సీతారాముల కళ్యాణం చేస్తాము, తర్వాత బ్రహ్మోత్సవాలు చేస్తాము. తర్వాత ప్రతి శ్రావణ మాసంలో ఒక మండలం 40 రోజులు ప్రతిరోజు భజన చేసేసి మండలం తర్వాత మండలం రోజు పూజ చేసి అన్న సంతర్పణ ఊరు గ్రామం నిండా పండుగ చేస్తాం. ఆంజనేయ స్వామి లీలలు ఏంటి, మా ఊరిలో ఏ కార్యమైనా మొదలు ఆయన ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి దండం పెట్టి వచ్చి మొదలు పెడతాడు. పెళ్లి కానీ ఏ చిన్న కార్యమైనా ఆఖరికి ఇల్లు శంకుస్థాపన చేసుకుని మొదలుపోయి పూజ చేసి వచ్చి తర్వాత శంకుస్థాపన చేస్తాడు. ఆ నమ్మకం ఉంది అన్నట్టు.